రింకు తమ్ముడు, ఫస్ట్ 2 మ్యాచ్లు పోయినాయి. ఈ మ్యాచ్తోని మనం కంబ్యాక్ ఇవ్వాల్సిందే. కరెక్టే అన్న, ఖచ్చితంగా మనం ఈ పీబీకేఎస్తోని మ్యాచ్ గెలిచి కంబ్యాక్ ఇవ్వాల్సిందే. మీరు ఒక పని చేయాలి, మాతోని కంబ్యాక్ ఇచ్చుడు మీతో అయ్యే పని కాదు, కానీ నీలాగానే పాయింట్స్ సప్లై చేస్తున్న టీం ఇంకోటి ఉన్నది, సిఎస్కే. మీ నెక్స్ట్ మ్యాచ్ వాళ్ళతో ఉన్నది, అక్కడి నుంచి కంబ్యాక్ స్టార్ట్ చేయాలి. అయ్యరు, కంబ్యాక్ ఈ మ్యాచ్ నుండే స్టార్ట్ అవుతుంది. మా ఫిన్నాలేని కనుక పవర్ ప్లే అయ్యేదాకా ఆడిండంటే వారు 1 సైడ్ అయిపోయినట్టే. మీ ఫిన్నాలేను పవర్ ప్లే మొత్తం ఆడాలేమో. మా ప్రియాన్ షారియా తమ్ముడు పవర్ ప్లేలో సగం ఆడినా చాలు, వట్టిగానే పిసుకుతాం. నారాయణ బ్రో, నువ్వు ఇంకిట్లనే సైలెంట్గా ఉంటే నడవది. మనల్ని ఈ మ్యాచ్లో గెలిపియాల్సిన బాధ్యత నీ మీదనే ఉన్నది. అయితే ఒక పని చేయి, ఉట్టి బౌలింగ్ ఎత్తే సరిపోదు, ఫినాలేన్తో పాటు నన్ను కూడా ఓపెనింగ్ పంపి, అప్పుడు చూపిస్తా అసలు సినిమా. ఇప్పుడు మనకి నీ బ్యాటింగ్ కంటే ఎక్కువ బౌలింగ్ అవసరమే ఉన్నది. నువ్వు ఎట్లయినా పుల్లలు తీయాలి. కూపర్ కానోలీ వికెట్ కావాలనా, శ్రేయాస్ అయ్యర్ వికెట్ కావాలనా, నువ్వు 2 వికెట్లు తీసినా నాకేం ప్రాబ్లం లేదు. రహానే అన్న, మీ దగ్గర అయ్యర్ ఉంటే మా దగ్గర యుజ్వేందర్ చాహల్ ఉన్నాడు. మీ నారాయణకైనా పుల్లలు పడతాయో పడేయో తెలియదు, కానీ మా చాహల్ మాత్రం ఖచ్చితంగా తీస్తాడు. ఏమంటావు చాలు బ్రో? వాళ్ళ టీంలో బ్యాక్ టు బ్యాక్ 50లు కొట్టిన అన్క్రిష్ రఘువంశీ తమ్ముడు ఒక్కడే ఫామ్లు ఉన్నాడు. తమ్ముడిని అవుట్ చేస్తా. ఈ మ్యాచ్లో 3వ హాఫ్ సెంచరీ లోడింగ్ చాలన్నా. ఛాలెంజ్లు చేస్తే ఈ చాల్కి నచ్చదు తమ్ముడు. అవుట్ చేస్తా అంటే అవుట్ కావాలి గంతే. రహానే అన్న, నాకెందుకో క్యామెరూన్ గ్రీన్ ప్లేస్లా టిమ్ సేఫెట్నో రోమెన్ పోవెల్నో ఆడితే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా లేట్ కాక ముందుకే వీళ్ళిద్దరిట్లా లెవెల్లో ఒకరిని టీంలోకి తీసుకురావాలి. అట్లా కాదు తమ్ముడు, గ్రీన్కి 25,50,00,000 ఇచ్చినాం, ఆడియకపోతే ఎట్లా చెప్పు? పైసల కోసం చూస్తే పాయింట్స్ పోతానే అన్న. ఇంకో మ్యాచ్ ఓడిపోతే మనం ఉన్న సిఎస్కే కలిసి 10th పొజిషన్ కోసం ఫైట్ చేసుకున్నాడు తప్ప ఏం మిగిలది. మీరు ఎవరిని పట్టుకొచ్చినా ఈ మ్యాచ్ మేమే గెలుస్తాం. సైలెంట్ గా సరెండర్ అయ్యాలనుకో 2 పాయింట్లు మాత్రమే తీసుకుంటా. ఇబ్బంది పెట్టిల్లనుకో 2 పాయింట్లతో పాటు నెట్ రన్ రేట్ కూడా తీసుకుంటా. అయ్యరు, 3 సార్లు ట్రోఫీ గెలిచిన టీంతో మాట్లాడుతున్నావని మర్చిపోకు. ఒకసారి గెలిపించింది కూడా నేనే అని మర్చిపోకురా అని అన్న. చెప్తున్నా కదా, మా పిల్లగాళ్ళు ఉన్న ఫామ్కి మిమ్మల్ని విసుకుడు పెద్ద మ్యాటర్ కాదు. హెడ్ టు హెడ్ రికార్డు తెలియక మాట్లాడుతున్నావు అయ్యరు. టోటల్గా 35 మ్యాచ్లు జరిగితే 21 మేమే గెలిచినాం, 13 మాత్రమే పంజాబ్ గెలిచింది. అదే డామినేషన్ ఈ మ్యాచ్లో కూడా రిపీట్ అవుతుంది. అసలే 2 మ్యాచ్లు పోయినాయని మండిపోయి ఉన్నా. రహానే విశ్వరూపం చూపిస్తా ఈ మ్యాచ్లో. నేను కూడా బాధపడతానన్నా. ఈ సీజన్లో మన 2 టీమ్స్కి ఒక్క మ్యాచే ఉన్నది. ఈజీగా 4 పాయింట్లు వచ్చేది ఇంకో మ్యాచ్ ఉంటే. అనవసరంగా 2 పాయింట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఎనీవే, లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. ఎక్కడ గెలకూడదో అక్కడనే గెలికిన అయ్యారు తమ్ముడు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. క్లియర్గా ఈ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ అయితే ఫేవరెట్స్, బట్ కోల్కతా నైట్ రైడర్స్ని అయితే మనం తక్కువ అంచనా వేయలేం. వాళ్ళ టీంలో మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఎవరికి వాళ్ళు మ్యాచ్ విన్నర్సే. మరి ఈ మ్యాచ్ 1 సైడ్ అవుతుందని నేనైతే అనుకుంటలేను. ఖచ్చితంగా థ్రిల్లర్ మ్యాచ్ అయితే ఉంటుంది. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.